అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దేవాలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ సాంబ సదాశివ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శక్తిపీఠ రహస్యాలు ప్రవచన యజ్ఞంలో ఇవాళ 3వ రోజుకు ప్రవేశించాం. మొదటిగా శక్తిపీఠములు ఏర్పడినటువంటి పురాణగాథని స్మరించడం జరిగినది. ఆ పురాణగాథలో దాగిన సంకేతార్థాలు నిన్న వివరించుకున్నాం. అక్కడ శివుడు శక్తి విష్ణువు ఈ 3 చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే శక్తి శివుని యందే ఆధారమై ఉన్నది గనక శివుడు శక్తిని దాల్చి ఉన్నాడని చెప్పుకున్నాం. అదేవిధంగా విష్ణువు అంటే ఉనికిని నిలిపేటటువంటి వాడు వ్యాపకుడైన వాడు అని. అందుకు శివుని యందు ఆధారమై ఉన్న శక్తిని విశ్వము యొక్క ఉనికి కోసం పీఠములుగా వ్యాపింపజేసిన వాడు విష్ణువు. అందుకు శివ విష్ణు శక్తి అనేటువంటిది ఒకే పరబ్రహ్మము యొక్క 3 రకాల అభివ్యక్తులు ఉన్నది ఒకటే పరబ్రహ్మం. అది గ్రహించుకోవలసినది. ఇది బయట ఉన్న శక్తిపీఠముల గాథ. అదేవిధంగా మన లోపల కూడా ఈ శరీరమంతా వ్యాపించి ఉన్నది శక్తి, ఆ చిచ్చక్తి. అది ప్రాణశక్తిగా కూడా వ్యవహరింపబడుతున్నది. ఈ ప్రాణశక్తి మన పాదముల నుంచి శిరస్సు వరకు ఎవరి అంగుళితో వాళ్ళు లెక్క వేసి చూసినప్పటికి కూడా 96 అంగుళాలు వరకు కనబడుతూ ఉంటుంది. మామూలు కంటితో చూడలేని ప్రాణశక్తి ఆ పైన 12 అంగుళాలు వ్యాపించి ఉంటుందని. ఆ 96, 12 కలిపితే 108. ఆ 108 ప్రాణశక్తి స్వరూపంగా చెప్తే అందులో ఒక్కొక్క అంగుళి స్థానం ఒక్కొక్క పీఠంగా చెప్తే 108 శక్తిపీఠాలు ఈ ప్రాణశక్తిలోని దాగి ఉన్నాయని ఆంతర్యాన్ని కూడా నేను చెప్పుకోవడం జరిగింది. 108 అనే సంఖ్యకి భారతీయ సంస్కృతిలో ఎందుకు ప్రాధాన్యం ఉన్నది అనేది కూడా దాని వల్ల మనం గ్రహించగలిగాం. ఈ విషయం త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్ అనే ఒక ఉపనిషత్ ఆధారంగా చెప్పుకోవడం కూడా జరిగినది.
అదేవిధంగా మనలో 50 శక్తిపీఠములు, ఇవి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక్కొక్క చక్రంలో కొన్ని శక్తుల ప్రకారంగా 50 శక్తిపీఠములు వ్యాపించి ఉన్నాయి. అలా మూలాధారం నుంచి ఆజ్ఞా వరకు ఉన్నటువంటి కుండలిని నామక చిచ్చక్తి ఏదుందో అది 50 పీఠ రూపిణిగా ప్రసరిస్తూ ఉన్నది కనుకనే 50 పీఠ రూపిణి. ఇలా 50, 108. ఇక 18 అనే సంఖ్యను మనం పరిశీలించినట్లయితే 18 ఒక పూర్ణత్వానికి సంకేతం. 1, 8 కలిపితే మళ్ళీ 9 అవుతుంది. 9ని 2 చేస్తే 18 అవుతున్నది. ఇది ప్రతిదానికి మనం చెప్పేటప్పుడు మన లోపల ప్రాణశక్తి, బయట ఉన్న విశ్వశక్తి, మూడవది అక్షరశక్తి. అక్షరశక్తి అంటే శబ్దశక్తి, ప్రాణశక్తి అంటే కుండలిని, ఇక విశ్వంలో కనబడుతున్నటువంటి ఈ వైశ్విక శక్తి. ఈ మూడింటి పరంగా కూడా దీన్ని అన్వయం మనం చేసుకోవలసినదే. అందుకే అష్టాదశ శక్తి పీఠాలు, వాటి పేర్లు వివరిస్తూ ఉన్నాం. అష్టాదశ సంఖ్య అనేది 9 పూర్ణత్వానికి సంకేతంగా చెప్పడం జరుగుతున్నది. 18 దీనికి కూడా 2 పరమైన అర్థాలు కొంచెం వివరంగా తెలుసుకుందాం. తాత్విక అర్థములు కొంచెం గాఢంగానే ఉంటాయి. నిన్న మనం శక్తిపీఠాల కథలు చెప్పుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ హుషారుగా అనిపిస్తోంది. మధ్యలో మళ్ళీ ఈ తాత్వికమైన సంకేతార్థాలు కూడా కలబోసుకుంటూ వెళుతున్నాం. ఎందుకంటే శక్తిపీఠ రహస్యాలు అన్నాం గనక రహస్యం ఎప్పుడు జ్ఞానమే. ఇప్పుడు 18 సంఖ్య యొక్క ప్రత్యేకతను పరిశీలిద్దాం. చిచ్చక్తి అంటే మనలో వ్యాపించినదే చిచ్చక్తి, ఎక్కడో లేదు. మనలో ఉన్న చిచ్చక్తిని గ్రహించుకోవాలంటే వ్యష్టియందు ఎలా ఉన్నది 18 అనేది మనం పరిశీలన చేస్తే మనలో సప్తధాతువులు ఉన్నాయి. ప్రతి వారికి తెలిసినదే అది. ఈ సప్తధాతువుల గురించి మాట్లాడితే అది కూడా లలితా శాస్త్రంలో చెప్పుకుంటున్నాం. వక్స్థ, రుధిర సంస్థిత, మాంసనిష్ఠ, అస్థి సంస్థ, ఇలా చెప్తూ మనకి చర్మము, మాంసము, రక్తము, మజ్జ, ఎముక, శుక్రము ఇలా చెప్పబడుతూ మనలో మేధస్సు అనబడేటువంటి మొత్తం సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతు నిర్మాణమైందే దేహం. ఈ సప్తధాతువులతో పాటు మన శరీరంలో ఉన్నవి కనిపిస్తున్నవి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మొత్తం ఎన్నయ్యాయి 17. వీటితో పాటు అంతఃకరణమును మరొకటి ఉన్నది. అంటే మనోబుద్ధి అహంకార చిత్తములు కలిపి అంతఃకరణం కలిపి ఒకటే అది కనుక అంతఃకరణము 10 ఇంద్రియములు, అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 7 సప్తధాతువులు కలుపుకుంటే మొత్తం 18. ఈ 18 యందు కూడా శక్తియే ప్రసరిస్తున్నదని తెలుసుకుని ఈ 18 శక్తికి పీఠము అని తెలుసుకుంటే మన శరీరమే శక్తి పీఠమని గ్రహించుకుంటున్నాం. ఇలా ప్రాణశక్తి పరంగా 108 శక్తి పీఠములు, ఇక 50 పీఠ రూపణైన 50, 118 అన్నీ ఇక్కడే మనకు కనబడుతున్నాయి. కనుక శరీరమే శక్తిపీఠం. కనుక నిజానికి శక్తి ఒక్కటే. అందుకే ఒకే సతీదేవి ఇన్ని రూపములయ్యింది అన్నప్పుడు ఒకే పరాశక్తి వివిధ శక్తులుగా వ్యక్తమవుతున్నది. ఇలాగా పిండాండంలో బ్రహ్మాండం ఈ రెండూ కూడా కలుపుకుని మన శక్తిపీఠాలుగా దర్శించడం అనే విధానం చెప్పుకుంటూ లంకాయాం శాంకరీదేవి నుంచి కాశ్మీరేతు సరస్వతి అన్న శ్లోకాన్ని నిన్న పూర్తిగా చెప్పుకున్నాం. ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్లోకము కాళికా పురాణంలోంచి మనం తీసుకోవడం జరిగింది. దాని ఆరిజిన్ అది ఎక్కడిదో మనకు తెలియాలి కదా. అందరూ దేవీ భాగవతం ఉంటారు. దేవీ భాగవతం 66 శక్తిపీఠాలు చెప్పారు. ఇక్కడ 18 కాళికా పురాణంలో వివరించిన అంశం ఇదే ప్రసిద్ధిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ 18 చెప్పిన తీరు కూడా లంక అని మొదలు పెట్టుకుని చిట్ట చివరికి కాశ్మీరేతు అని చెప్పడంలో ఆంతర్యం ఆ లంక మూలాధార స్థితికి క్రింది భాగానికి తెలియజేస్తూ, కాశ్మీరం ఊర్ధ్వభాగానికి తెలియజేస్తూ, ఈ నడిమి భాగంలో మిగిలిన శక్తిపీఠాలన్నీ చెప్పడంలో భారతదేశం మొత్తంగా ఒక్కచోట సమస్త శక్తిపీఠాల మయంగా భారతదేశమే శక్తిపీఠంగా ఎలా దర్శించాలి, దానికి వందే మాతరం మొదలైనటువంటి బంకించంద్ర చటర్జీ మొదలుకొని అరవింద మహర్షి, స్వామి వివేకానంద మొదలైన భావజాలములు కూడా తీసుకొస్తూ దేశభక్తిలోనే మాతృభక్తి ఎలా దాగి ఉన్నది, అందుకు భారతదేశంలో దేశభక్తి జగన్మాతృభక్తిగా ఎలా వ్యాపించి ఉన్నదో కూడా నేను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా శక్తిపీఠాల్లో లంక, కాంచీపురం, ప్రద్యుమ్న, క్రౌంచపట్టణం, అలంపురం, శ్రీశైలం, కొల్హాపురం అక్కడ వరకు నిన్న విస్తారంగా చెప్పుకున్నాం. కొల్హాపురే మహాలక్ష్మి లేదా కొల్హాపుర్యాం మహాలక్ష్మి. కొల్హాపురిలో మహాలక్ష్మి అనే స్వరూపం, ఆ రూపం ఎలా భాషిస్తున్నదో వివరించడం జరిగింది. మాతులింగం, గదాం, ఖేటం, పానపాత్రంచ ఈ 4 పట్టుకున్న ఆ తల్లి ఎలా భాషిస్తూ ఉన్నది. ఈ మహాలక్ష్మి ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి మహాలక్ష్మని. ఈ తల్లిని అగస్త్య మహర్షి కాశీక్షేత్రం నుంచి వస్తూ దర్శనం చేశారు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత
క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈ ప్రసిద్ధి చెందిన శ్లోకము అగస్త్యుడు వారు కొల్హాపురి లక్ష్మీదేవిని చూసి చేసినటువంటి స్తోత్రం కనుక ఆ తల్లికి సంబంధించినటువంటి ఈ కొల్హాపురి. అయితే కొల్హాపురి, కోలాపురి, కరవీరపురము ఈ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్పుకుంటూ కోలాసుర భయంకరి, ఇదే డోలాసుర భయంకరి అని మనం చదువుతూ ఉన్నాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఆ శ్లోకంలో వచ్చే కోలాసుర భయంకరి ఈ తల్లి అని. అయితే ఈ కొల్హాపురి మహాలక్ష్మి ఈ పీఠం కాదు, మరొకటి ఉన్నది అని చెప్పి మరొక క్షేత్రం కూడా ఉన్నది అనే ప్రస్తావన చేసుకున్నాం. అది కొల్లూరు అని చెప్పబడుతూ మూకాంబిక అని ఏదైతే చెప్తున్నామో అదే కోలాపురి అని, ఆ తల్లే మహాలక్ష్మి అని. ఎందుకంటే శంఖము చక్రము ధరించి వరద అభయ ముద్రలతో ఉన్నటువంటి మూకాంబిక ఎవరైతే ఉన్నారో ఆవిడే కోలాపురి మహాలక్ష్మి అనేటటువంటి ఒక వాదన ఉన్నది. మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి చూస్తే వాళ్ళు అదే చెప్తారు. అయితే అది ఇది ఒకటేనా? కావచ్చు. ఇప్పుడు అది ఒప్పుకున్నంత మాత్రాన ఇది పీఠం కాకుండా పోదు. ఎందుకంటే 108 శక్తి పీఠాల్లో కొన్ని ప్రధాన పీఠాలు, ఉపపీఠాలు అన్నీ ఉంటాయి. అందులో కొల్హాపురి మహాలక్ష్మి మహారాష్ట్రలో ఉన్న తల్లిని భావించవచ్చు, ఈ తల్లిని కూడా భావించవచ్చు. పైగా ఇది కూడా పరిపూర్ణమైన శక్తిపీఠం. ఆదిశంకర భగవత్పాదుల వారికి శ్రీ విద్యా సంబంధమైనటువంటి సాక్షాత్కారం లభించిన చోటు ఈ కొల్లాపూర్, అంటే కొల్లూరు మూకాంబిక వద్ద లభించింది. అక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా బిందుస్వరూపమైనటువంటి శ్రీచక్రంలో బిందుస్వరూపాన్ని తెలియజేసే శివలింగమే. దాని మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది. ఈ సువర్ణ రేఖ వామభాగం వైపు ఎక్కువ భాగాన్ని చూపిస్తూ కుడి భాగం కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ అంటే వామభాగం అంటే శక్తి భాగం, శక్తి ఆధిక్యాన్ని చెప్తూ ఆ రేఖ విభాగం చూపిస్తుంది. అది శివశక్త్యాత్మకమైన బిందుస్వరూపు అక్కడ గోచరిస్తున్నది. శంఖచక్రధారిణిగా కనబడుతున్నటువంటి తల్లి నారాయణి నమోస్తుతే అనే మాటకు సరిగ్గా భావించబడుతున్నది. అక్కడ మనం చూస్తే కుడ్యముల యందు మొత్తం ఈ మహాలక్ష్మి అష్టకమంతా రాసి ఉంటుంది. అక్కడ మనం డోలాసుర భయంకరి స్థానంలో కోలాసుర భయంకరి అని, అది కూడా కోలూరు కొల్లూరు అనే పేరుతో వ్యవహరింపబడుతున్నది. ఇది మహాలక్ష్మిగా భావన చేయవచ్చు. అయితే కొల్హాపురి మహాలక్ష్మి తర్వాత పేరు మాహూర్యే ఏకవీరిక. కొన్ని చోట్ల ఏకవేణిక అని కనబడుతుంది, కానీ ఏకవీరిక అనేది ప్రధానమైన పాఠం. ఇక్కడ మాహూర్యము, మాయూరము అని 2 పేర్లు ఉన్నాయి దీనికి. మహూర్ ఘడ్ అని ఒక కోట పేరు కూడా ఉన్నది. అది ఇంచుమించు మన ప్రాంతానికి దగ్గర మహారాష్ట్రకు చెందినటువంటిది. అయితే ఈ క్షేత్రానికి ఒక చాలా ప్రత్యేకత ఉన్నది. మనం 3.5 చుట్లు అని ఒకటి చెప్పుకున్నాం మొన్న, 3.5 శక్తిపీఠాలని. 3.5 శక్తిపీఠాలు అని ఎందుకు అన్నాం? 4 శక్తిపీఠాలు అనొచ్చుగా, 3.5 ఏమిటి అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది. ఆ 3.5లో ఈ మాహూరి మొదటిదిట, రెండవది తుల్జాపూర్ అని చెప్పబడుతూ షోలాపూర్ జిల్లాలో మహారాష్ట్రలో ఉన్నటువంటిది రెండవది, మూడవది కొల్హాపూర్, నాలుగవది నాసిక్లో సప్తశృంగి అని చెప్పబడుతున్నది. ఈ 4 కలిపితే మనకు 3.5 అని చెప్పచ్చు. ఎందుకు అలా అన్నామనే తర్వాత విస్తారం. ఇప్పుడు ముందు మాయూరి పీఠం గురించి, అంటే మాహూర్యము అని చెప్పబడుతున్న పీఠంలో ఏకవీరాదేవి యొక్క ప్రస్తావన కనబడుతున్నది. ఈ ఏకవీర ఎవరో కాదు, రేణుకాదేవి అని చెప్పబడుతున్న శక్తి ఈ తల్లి. ఈ రేణుక, పరశురామ, దత్తాత్రేయ ఈ 3 స్వరూపాలకి శక్తిపీఠాలకి ఏదో అనుబంధం ఉన్నది అని నిన్న కొంత సూచనగా చెప్పడం జరిగినది. ఆ వ్యాఖ్యానం ఇంచుమించు ఇవాళ కొంత రేపు కొంత కూడా వస్తుంది. ఎందుకంటే రేణుకా తత్వం అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ శక్తిపీఠాలు కానీ దశమహావిద్యలు కానీ వీటిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి కోణాలని దర్శించిన మహర్షితుల్యుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అని చెప్పుకున్నాం. ఆయన ఈ రేణుకాదేవి తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించిన వాడు. ఆయన తల్లి పిలిచి మరీ దర్శనమిచ్చింది. రేణుకా క్షేత్రములు భారతదేశంలో అనేక చోట్ల మనకి కనబడుతున్నాయి, కానీ ప్రధానంగా రేణుకా క్షేత్రాన్ని చెప్పాలంటే మాత్రం ఈ మాహూర్య ఏకవీరిక అని చెప్పుకోవాలి. అయితే శక్తిపీఠములు ముందు ఏర్పడినప్పుడు అమ్మవారి యొక్క శరీర భాగములుగా ఉన్నప్పటికీ కథ తదనంతరం జరిగి అక్కడ శక్తి మరొక రూపంలో గోచరించింది అని చెప్పాలి. కానీ అక్కడ ఈ కథ వచ్చేకే శక్తిపీఠం తయారైందని చెప్పడానికి లేదు. శక్తిపీఠమునందు ఆ కథ జరిగి అమ్మవారు మరొక రూపంగా అక్కడ వ్యక్తమయ్యారు అని భావన చేయాలి. ఇక్కడ కథ మనం చూస్తే ఆ రేణుకాదేవి ఎవరు అంటే ఇక్ష్వాకువు యొక్క పుత్రుడు రేణువు అనేటువంటి వాడు, ఆయన పుత్రిక రేణుక అని చెప్పబడుతున్నది. ఈ రేణుక స్వయంవరము ద్వారా జమదగ్నిని వరించినది. జమదగ్నికి పత్నిగా ఉన్నది. వీరు ఆశ్రమంలో ఉంటూ ఉండగా వీరికి 4 తనయులు కలిగేట.
వసు, విశ్వావసు, బృహద్భాను, బృహత్కణ్వుడు అని 4 తనయులు కలిగారు. వారితో చక్కగా ఉంటూ ఉన్న సమయంలో ఒకప్పుడు ఈమె నీరు తీసుకురావాలని జలాశయానికి వెళ్ళినప్పుడు చిత్రరథుడు అనే గంధర్వుడు వివిధమైన కాంతలతో జలక్రీడలాడుతూ ఉంటే ఈమెకు తాను జమదగ్నితో కలిసి ఇలా విహరిస్తే బాగుండని ఒక భావం కలిగిందిట. ఈ భావంలో తాదాత్మ్యమే కొంత ఆలస్యంగా వచ్చేటప్పటికల్లా జమదగ్ని ఆగ్రహోదగ్రుడై ఆమెలో కలిగినటువంటి కామనాభావానికి కోపగించి ఆమెని సంహరించమని పుత్రులను ఆజ్ఞాపించట. 4 పుత్రులు దానికి అంగీకరించలేదు. అయితే ఈ 4 పుత్రుల తర్వాత రేణుకాదేవి తపస్సు ద్వారా కన్నటువంటి పుత్రుడు పరశురాముడు. ఆయన అసలు భృగువంశ సంజాతుడు కనుక భార్గవుడు. ఆయన బాల్యంలోనూ ఉపనయనవగానే కైలాసగిరికి వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర ధనుర్వేదాన్ని రత్నఖచ్చితమైన ధనుస్సుని స్వీకరించట. పాశుపత మహామంత్రాన్ని బ్రహ్మ ద్వారా ఉపదేశం పొందాడు, పాశుపతాస్త్రాన్ని. గణపతి ద్వారా పరశువును పొందాడు. ఆ పరశువుతో పరశురాముడు అనిపించుకున్నాడు. అంత సిద్ధపురుషుడు అతను. ఆయన్ని పిలిచాడు ఇప్పుడు 5వ తనయుణ్ణి, నువ్వు సంహరించి నీ తల్లిని అని. తండ్రి ఆజ్ఞను ధిక్కరించకుండా తల్లిని సంహరించేట. శభాష్, చాలా సంతోషించాను, నా మాట విన్నావు, నీకేం కావాలి అని అడిగితే తల్లిని తిరిగి బ్రతికించన్నాడు. దీన్ని బట్టి మాతృ సంహారం చేయడం అనేటువంటిది అతనికి ఉద్దేశం కాదు. ఆయన జమదగ్ని యొక్క తపశ్శక్తిని అర్థం చేసుకున్నాడు. ఇందులో ఏదో మర్మం ఉంది. తాను తిరిగి దీనికి ప్రతిగా తపస్సుతో తల్లిని బ్రతికించుకోగలని ధైర్యం ఉన్నది. మాట మేరకు జమదగ్ని తిరిగి బ్రతికించాడు. ఈ విధంగా ఈ కథలో ఒక సంకేతం ఉంది. ఆ శిరస్సు ఖండించడంలో సంకేతం ఉన్నది. ఆ సంకేతం అనేది దశమహావిద్యలతో సంబంధం ఉన్నది. అందుకే మనం శక్తిపీఠాల కథ కంటే ముందు దశమహావిద్యల కథ చెప్పుకున్నాం. అయితే ఎప్పుడు విషయం సూటిగా చెప్తూ వింటూ అలవాటైతే ఈ కథ ఎందుకు చెప్పారా అనిపించవచ్చు. ఆ కథ ఎందుకు చెప్పామనేది తర్వాత తెలుస్తుంది అనుకున్నాం. దశమహావిద్యల అవగాహన ఉంటే కానీ శక్తిపీఠముల అవగాహన కాదు. అసలు అమ్మవారి తత్వంలో దశమహావిద్యలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ దశమహావిద్యల తత్వ ఉపాసనయే భారతీయ సంస్కృతిలో శక్తి ఉపాసనగా వివిధ రూపాలతో ఉన్నది. అదే, ఇంకోటి లేదు. ఇక్కడ దశమహావిద్యల్లో ఒక శక్తి చిన్నమస్త అని చెప్పబడుతున్న శక్తి ఉన్నది. ఆ చిన్నమస్తకే వజ్రవైరోచని, ప్రచండ చండీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఉపాసన సంప్రదాయం. ఆ వజ్రవైరోచని, ప్రచండ చండీ, చిన్నమస్త అనేటువంటి స్వరూపమే ఈ రేణుకాదేవి యొక్క స్వరూపము. అక్కడ మస్తకము ఛేదము చేయడం అనేదే చిన్నమస్త. అక్కడ జమదగ్ని అనే మాట కానీ రేణుక అనే మాట కానీ ఈ 2 సంకేతార్థములే. అందుకు రేణు అనే మాటే అణు అనే దాన్ని తెలియజేస్తుంది. సూక్ష్మమైన అణువులో ఉండేటటువంటి శక్తి యొక్క విస్ఫోటనమే అక్కడ రేణుక అని చెప్పబడుతున్నది. అణువులో కూడా దాగి ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన శక్తి తత్వాన్నే రేణుకగా చూపిస్తూ ఉన్నారు. అందుకే పేరులోనే ఉన్నది అటువంటి పరమార్థం. ఇక్కడ తిరిగి రేణుకాదేవి బ్రతికిన తర్వాత సంతోషించి జమదగ్ని రేణుకులు పరశురాముణ్ణి దీవించారు. చక్కగా కాలం గడుస్తున్నది. ఈ లోపల కార్తవీర్యార్జునుడు అక్కడికి రావడం, జమదగ్ని ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువుని బలంగా తీసుకోవడానికి ప్రయత్నించడం, జమదగ్ని అడ్డుకోవడం, ఆ కార్తవీర్యార్జునుడు అహంకారంతో జమదగ్నిని సంహరించడం జరిగింది. అప్పుడు ఎక్కడో తపోదీక్షలో ఉన్నటువంటి పరశురాముడిని ఉద్దేశించి తల్లి బిగ్గరగా పిలిచిందట ఏడుస్తూ. అప్పుడు పరశురాముడు వచ్చాడు, ఆగ్రహోదగ్రుడయ్యాడు. అందుకు తల్లి యొక్క బాధను చూశాడు. ప్రతీకారం తీర్చుకున్నదలచి 21 మార్లు క్షత్రియ సంహారం చేస్తాన్ని అని సంకల్పించుకున్నాడు. అప్పుడు ఆ తల్లి చెప్పిందిట, నీ తండ్రికి దహన సంస్కారం చేయాలి అంటే నువ్వు ఒక కాడి తీసుకో, ఒకవైపు నీ తండ్రి శవాన్ని, ఇంకోవైపు నన్ను పెట్టు, అలా తీసుకువెళ్ళు. ఏ క్షేత్రం వద్ద ఆకాశవాణి యొక్క ప్రేరణ లభిస్తుందో అక్కడ నీ తండ్రిని దహనం చేయి, నీ తండ్రితో పాటు నన్ను దహనం చేయనంత. ఇక్కడ సరేనని బయలుదేరాడు ఆయన. అలా తీసుకువస్తూ ఉంటే సరిగ్గా మాహూర్యం అనే క్షేత్రం వద్దకు వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం లభించింది. అక్కడ ఆ దత్తాత్రేయుల వారు ఆజ్ఞాపించారట, ఇక్కడ ఆ పని చెయ్యు అని. వెంటనే దత్తాత్రేయులు చేసిన పని ఏమిటంటే ఆ రేణుకాదేవికి నమస్కారం చేశారు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తుడు రేణుకాదేవికి చేసిన స్తుతి చాలా విశేషంగా కనబడుతున్నది. అక్కడ మనకి ఏకవీర అనే శబ్దం కనబడుతున్నది. దేవి మాతస్త్వమేవైక వందనీయా సురేశ్వరి, ఏకవీరా త్వమేవైక త్రైలోక్యే సచరాచరే, యోగినాం బింబ తాదాత్మ్య కర్త్రి సప్తదశీతి చ, ఏకైవానేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఇది చూడ్డానికి మామూలు స్తోత్రంలా కనబడుతుంది, కానీ ఇది చాలా భావగర్భితమైనటువంటి రహస్యములు ఇందులో కనబడుతున్నాయి.
ఆ రేణుక అనే మాటకు కూడా ఇక్కడ అర్థం, ఆ రేణుకాదేవి అదితీదేవి స్వరూపముగా ఉన్నదిట. ఎందుకంటే అదితీదేవి అంశతో ఉంటే కానీ విష్ణువుని పుత్రుడిగా పొందలేదు. అందుకు అదితీదేవి పరశురాముడు ని పుత్రుడిగా పొందగలిగింది. అదితి రేణుక ఈ మాటల్లో ఆలోచించవలసిన విషయం అన్నది. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని అర్థం. మరి శిరస్సును ఖండించాడు, అందుకే మరి తిరిగి బ్రతకగలిగిందంటే ఆమె ఛేదింపబడేది కాదు. అందుకే అదితి అనే మాటలోనే ఛేదించడానికి వీలు లేనిది. దితి అంటే ఛేద్యము, అదితి అంటే అచ్ఛేద్యము. అంటే దాన్ని డివైడ్ చేయడం కానీ ముక్క చేయడం కానీ చేయలేము. అదితి ఆకాశశక్తి అన్నారు. అదితి అంటే ఆకాశశక్తి, వ్యాపకమైనది. ఆ వ్యాపకమైన శక్తి అణువులో కూడా వ్యాపించింది, అదే రేణుక అని చెప్పినట్టు. అందుకు రేణుక అదితి అనే మాటల్లోనూ ఒక విశేషం ఉన్నది. అందుకే ఇక్కడ దత్తాత్రేయుల వారు స్వయంగా అమ్మవారితో అంటున్న మాట ఏమిటంటే, దేవీ మాతస్త్వమైవైకా వందనీయ, నువ్వు వందనీయ అయినటువంటి తల్లివి, సురేశ్వరి, దేవతలకు కూడా నువ్వు ఈశ్వరివి అన్నప్పుడు అదితి స్వరూపాన్ని చూపిస్తున్నారు. మన పురాణ కథలో అదితి అంటే దేవమాత ఇలా వ్యవహారం ఉన్న, వేద భాషలో అదితి అంటే అమ్మవారిని అర్థం. అందుకే అదితించ దితిన్ దీప్తాం వసుధాం వసుధారిణీం. ఈ అదితి దితి ఇవన్నీ కూడా పరాశక్తి యొక్క నామములే. అలా ఇక్కడ నువ్వు సురేశ్వరివి, ఏకవీరా త్వమేవైక, నువ్వు ఏకవీరవు. ఈ ఏకవీర అనే మాట చాలా విశిష్టంగా ప్రయోగించారు. ఏకవీర, దానికి అర్థం ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆ నామానికి ఇది అర్థమని మనకు తెలీదు. శ్లోకం చదువుతాం, ఏమంటున్నాడంటే, ఏకైవ అనేక రూపేషు యా స్థితాసి నమోస్తుతే. ఏక అయిన నువ్వే అనేక రూపములందున్నావు. అనేక రూపములంటే ప్రపంచము, ప్రపంచం అనేక రూపం. అనేక రూపమైన ప్రపంచమందు ఉన్న శక్తి మాత్రం ఏకమే. కనుక ఏక వీర అనే మాటకి రెండు అర్థములంటే, ఏక అంటే ప్రధానము, రెండవది లేదు. వీర అంటే వీరురాలు, ఆమె ప్రధానమైన శక్తి, రెండవ శక్తి మరి లేదు. అంటే ఆవిడకు పోటీగా కానీ ఆవిడని మించి కానీ మరొకట్లేదు. సమానాధిక వర్జిత, సమాన అధిక వర్జిత. ఆమె వీరత్వానికి సమానము లేదు, అధికము లేదు, అన్నీ ఆ క్రిందివే. అందుకే ఆవిడ ఏక వీర. ఇది సాధారణంగా చెప్పే అర్థం. కానీ ఇంకొక అర్థాన్ని సూచిస్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు. ఏకైవ అనేక రూపేషు, అక్కడ ఏకవీర శబ్దాన్ని నిర్వచనం అండి. ఇలా ఆలోచనగా చూడాలి. వీర అంటే మనం ఏమనుకుంటాం, వీరత్వం అని. కానీ వీర అనే శబ్దానికి మరొక అద్భుతమైన అర్థం ఉన్నది. ఇవన్నీ శాస్త్రార్థములే. ఈరయ అంటే గతులు అని అర్థంట. ఈర అంటే గతి, ఈరా వీర అంటే వివిధ గతులు కలిగినది అని అర్థంట. ఏక అయినప్పటికీ అంటే పరాశక్తి ఒక్కతే అయినప్పటికీ వివిధ రూపములతో వ్యక్తమవుతుంది కనుక ఏక వీర అన్నప్పుడు, ఏక అన్నప్పుడు ఏకస్వరూపిణి, వీర అంటే వివిధ విధములుగా వ్యక్తమగుతున్నది. ఇది రెండు అర్థములు చూసుకోవాలి ఏకవీర అనేటువంటిది. ఇక్కడ అణువులో కదులుతున్న కదలికలే వివిధ పదార్థముల నిర్మాణములకి హేతువులు అని రేణుకకి ఏకవీరకి మనం తీసుకోవాల్సిన అన్వయం. అలాంటి ఏకవీరవు నువ్వు అని దత్తాత్రేయులు వారు రేణుకాదేవిని ఆ విధంగా భావన చేసి చూపించాడు. వెంటనే పరశురాములు కూడా నమస్కారం చేశారు. ఏదో నా కన్నతల్లి అనుకున్నాను కానీ పరాశక్తి అని. పరాశక్తి కాకపోతే నువ్వు ఖండించినంత మాత్రాన మళ్ళీ తిరిగి రాగలదా, అది తెలుసుకో. అది ప్రచండ చండీ తత్వము. అయితే ఇక్కడ ముందు చెప్పిన ప్రకారంగా తండ్రికి దహనం చేశాడు, తల్లి కూడా ఆ చితి యందే ప్రవేశించింది. ఎందుకంటే అదొక దీక్ష. ఆ దీక్షకు సన్నద్ధురాలైన స్త్రీ పతితో పాటు తాను ఆ చితిలో ప్రవేశించింది. అయితే ఒక మాట చెప్తాడు దత్తులు వారు, మీ అమ్మగారు సామాన్యురాలు కాదయ్యా, నువ్వు అలా వెళ్తే ఇలా లేస్తుంది ఆ తల్లి, జాగ్రత్త అని. సరే, మొత్తం అక్కడ భస్మమైన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పేట దత్తులు వారు. ఈయన వెళుతూ ఉన్నాడు, అమ్మవారు లోపల నుంచి రావడం మొదలుపెట్టేట. సరిగ్గా అక్కడ భస్మమైందనుకున్న రేణుకాదేవి మరొక రూపంతో రావడం మొదలుపెట్టింది. కుతూహలం ఆపుకోలేక వెనక్కి చూసేట ఒక్కసారి పరశురాముడు. అప్పుడు ముఖం మాత్రం వరకే వచ్చింది. అది ఆ ముఖమే మిగిలిపోయింది అక్కడికి. మరి మిగిలిన రూపం రాలేదు, ఆ ముఖం మాత్రమే మిగిలి ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే అమ్మవారు ముఖం దర్శనమిస్తుంది. అది చాలా విస్తారమైనది. ఆ పెదవే ఎంతో విస్తారంగా ఉంటుందిట. మరి ముఖం చెప్పనక్కర్లేదు. ముక్కు త్రికోణాకృతిలో కలిగి ఉంటుంది. ఆ త్రికోణాకృతిలో ముక్కు ఉండడంలో కూడా ఒక ఎంత రహస్యం దాగి ఉన్నది. అదంతా కూడా ముఖమే ఎందుకు కనబడింది, ఇది కూడా మనం ఆలోచించాలి. చిన్న మస్త అన్నప్పుడు మస్తకమే ఇక్కడ ప్రధానం. తాను ఛేదించింది శిరస్సుని. వీటన్నిట్లో ఏదో సంకేతార్థం దాగి ఉన్నది. ఇది మామూలు వ్యక్తుల కథలు కాదు, ఇది ఒక శక్తుల కథలు. ఇవన్నీ కూడా ప్రతీకగా పరిశీలించినట్లయితే
అలాంటిది ఈ మాహూర్యే ఏకవేణిక లేదా ఏకవీరిక అని చెప్పబడినటువంటి తల్లి కనుక ఏకవీర మాహూర్య క్షేత్రంలో ఉన్నది. ఆడ తర్వాత ఇక్కడ మనకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్పకపోయినప్పటికీ కూడా మనం 3.5 శక్తి క్షేత్రములు అన్నాం కనుక ఆ విషయం కూడా కొంచెం ముచ్చటించుకుందాం. ఇక్కడ ఈ క్షేత్రం 4 భాగముల్లో ఒకటి. ఈ 4 భాగములు ఏమిటో పరిశీలించాలి. ఇది సరిగ్గా మనకి దేవి సప్తశతిలో వస్తుంది. సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితాం అర్ధమాత్రా స్థితా దేవి యానుచ్చార్యా విశేషతః. దేవి మహాత్మ్యం అంటే చండీ సప్తశతిలో లేదండి, అందరూ చదువుతూ ఉంటారు, కానీ ఏముందో ఇక్కడ పట్టుకోవాలండి. ఇది సరిగ్గా బ్రహ్మకృత యోగమాయా స్థితిలో వస్తుంది. అంటే మొదటి అధ్యాయంలో వస్తుంది చండీ సప్తశతి. చాలామందికి పరిచయమేగా చండీ పారాయణలు అవి. అక్కడ వస్తుంది ఇది. ఏం చెప్తుందంటే, తల్లి త్వం స్వధా త్వం స్వాహ, నువ్వే స్వధవు, నువ్వే స్వాహాదేవి. అంతేకాదు నువ్వు వషట్కారాత్మికవు, అటువంటి నువ్వే సుధాత్వమక్షరే నిత్యం, నువ్వు నిత్యమైన అక్షరానివి అన్నాడు. నిత్యమైన అక్షరం అంటే ఓంకారం. ఓమిత్యేగాక్షరం బ్రహ్మ. ఓంకారంలో ఉన్న భాగములు చెప్తున్నాడు. త్రిధా మాత్రాత్మికా స్థిత. ఓంకారంలో త్రిధా మాత్రలు ఉన్నాయట, 3 మాత్రలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. 3 మాత్రలు అంటే అకార ఉకార మకారములు. అంతేనా? 4వది కూడా ఉంది. ఇది ఉపనిషత్తే చెప్తుంది. ఓంకారానికి 4 భాగాలు ఉన్నాయని. అది అకార ఉకార మకార తురీయములను 4 భాగాలు ఉంటాయి. వినబడేవి 3, వినబడనిది తురీయం. కానీ ఉంది, అది సూక్ష్మం. అది అందుకు త్రిధామాత్రాత్మిక స్థిత అని చెప్పి ఆపకుండా అర్ధమాత్రాత్మిక అన్నారు ఇక్కడ. యా అనుచ్చార్య విశేషత, చివరిదాన్ని అర్ధమాత్ర అంటారు. అందుకు ఓంకారం రాసినప్పుడు మనం 3 పెట్టి దాని నుంచి ఒక తొండము లాంటి ఆకారం రాసి పైన ఒక అర్ధచంద్రుడిని పెడతాం. అది ఓం అన్నప్పుడు ఆ పై భాగాన్ని తెలియజేస్తుంది అర్ధచంద్రుడు. అది అర్ధమాత్ర. మాత్ర అంటే ఒక స్వరము ఉచ్చరించినప్పుడు పట్టే కాలాన్ని మాత్ర అంటారు. కానీ ఆ ఊ మా అయిన తర్వాత అని చిట్ట చివరి చెప్పబడుతున్నది. అది యా అనుచ్చార్య విశేషత, అది విశేషంగా ఉచ్చరించలేము అన్నారు. అనుచ్చార్య విశేషత. అందుకే దానికి ఏమాత్ర అన్నారు? అర్ధమాత్ర అన్నారు. అందుకే మనం 3.5 అన్నాం, అందుకు అర్ధమాత్ర అన్నాం. కానీ అర అంటే తక్కువేం కాదు, అది అక్కడ శక్తి చాలా ఉన్నది. అందుకు 3.5 అని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ సప్తశతి వాక్యంలో అర్ధమాత్రను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం జరిగింది. అంతేకాదు 3.5 చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే 3.5 చుట్లు చుట్టుకుని కుండలిని ఉంటుంది అన్నారు ఇక్కడ. సరిగ్గా శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చెప్తూ స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి అని చెప్తారు. అక్కడ ఎలా ఉంటుందంటే సార్ధత్రివలయాకారై, సార్ధత్రివలయాకారై 3.5 చుట్లు చుట్టుకున్న సర్పంలా ఉంటుందిట కుండలిని. అందుకే ఆ 3.5 చుట్లకి సంకేతంగా 3 పీఠాలు ఉన్నాయి. అకార ఉకార మకారముల సంకేతంగానే మాహూర్యము అకారాన్ని తెలియజేస్తూ ఉంటే, ఉకారాన్ని తులిజాపూర్ తెలియజేస్తుంటుంది, మకారాన్ని తెలియజేస్తుంది కొల్హాపురి, అర్ధమాత్రా స్థితిని తెలియజేస్తున్న తురియ భూమికి చెప్తున్నది సప్తశృంగి అనబడే క్షేత్రము అని ఒక వివరణ ఉన్నది. ఆ ప్రమాణంతోనే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. కనుక ఈ క్రమంలో యాత్ర చేస్తే, అంటే ముందు మాహూర్యానికి వెళ్ళి ఆ తర్వాత తులజాపూర్ చూసుకుని ఆ తర్వాత కొల్హాపూర్ చూసి ఆ తర్వాత సప్తశృంగి చూసినట్లయితే అది సాధనా దృష్టితో ఏదో ఒక మంత్రం చేసుకుంటూ దీక్షగా నియమంగా ఆహార నియమం మొదలైనవి పాటిస్తూ భూశయనం మొదలైనవి చేసుకుంటూ ఈ 4 క్షేత్రయాత్రలు చేసినట్లయితే మనకు తెలియకుండానే కుండలిని సాధన, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క ప్రణవస్వరూపాన్ని సాధన చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు ఈ 3 కూడా తామస రాజస సాత్విక అనే స్థితిని తెలియజేస్తూ ఆ తర్వాత 3ంటికి మూలమైన సామ్య స్థితి, అంటే త్రిగుణముల యొక్క సామ్య స్థితి. సృష్టి ఆరంభంలో త్రిగుణాలు సామ్య స్థితిలో ఉంటాయట. త్రిగుణములు సామ్యంగా ఉంటే సృష్టి జరగదండి, విత్తనంలా ఉంటుంది. విత్తనంలో వృక్షం వ్యక్తమవుతుందా? అలాగే త్రిగుణ సామ్య స్థితి మొట్టమొదటి ఉంటుంది. దాని నుంచి క్రమంగా 3 సంక్షోభం ఏర్పడి త్రిగుణాలు బయటపడి జగత్తు ఏర్పడుతుంది అని మన వాళ్ళు చెప్తారు. అందుకే త్రిగుణాలు విడివిడిగా చూసినట్లయితే తామస రాజస సాత్విక పీఠములే మాహూర్య ఏకవీర్య తామస క్షేత్రం, రాజస క్షేత్రం కొల్హాపురి, తర్వాత సాత్విక రాజస క్షేత్రం తులజాపూర్, సాత్విక క్షేత్రం కొల్హాపురి మహాలక్ష్మి, సామ్య స్థితికి సంబంధించిన క్షేత్రం సప్తశృంగి. త్రిగుణాతీత అనేది పరాశక్తి ఆవిడ. కనుక త్రిగుణాతీత, త్రిగుణ సామ్య, త్రిగుణములు, ఇది సృష్టి యొక్క క్రమం.
శక్తి యొక్క క్రమం, దానికి సంబంధించి ఈ పీఠాల యొక్క విశేషం ఉన్నది. ఇప్పుడు మనకి రెండవదైన తులజాపూర్ గురించి చెప్పుకోవాలి కదా. ఈ తులజాపూర్ అనేటువంటిది కూడా మనకి మహారాష్ట్రలో కనిపిస్తున్నటువంటి సోలాపూర్ జిల్లాలో ఉన్నది. ఈ తులజాపూర్ యొక్క ప్రత్యేకత విశేషంగా ఈ తల్లి గురించి స్కాంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో చాలా విశేషంగా కనబడుతున్నది. సహ్యాద్రి ఖండం ఈ తల్లికి తురజ అనే పేరు స్కాంద పురాణంలో చూపించారు. కొన్ని చోట్ల తుర్యజ అని, తుల్యజ, తుర్యా సర్వావస్థ వివర్జితాన తుర్యజ అలా భావించవచ్చు. తుల్యజ, తులజ అని కూడా. తుల అంటే సమము, తులజ అంటే సమదృష్టితో గోచరించేది అని. అంటే సాధకుడైన వాడికి సమదృష్టి ఉంటేనే భగవత్ శక్తిని గ్రహించగలరు. అందుకే సమం సర్వేషు భూతేషు, అందరిలో సమముగా వ్యాపించినటువంటి శక్తి యందు దృష్టి పెట్టి శీతోష్ణ, లాభాలాభ, సుఖదుఃఖ ఈ ద్వంద్వములకు లోను కాకుండా ఉండగలిగే యోగం పేరు సమం. సమత్వం యోగముచ్యతే చదువుతున్నాం కదా. ఆ సమస్థితే తుల. ఆ సమస్థితిలో ఉన్నప్పుడు తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ వేదాంత భాష చూడండి. తుల్య, తుల, సమ. ఆ సమస్థితిలో ఉన్నప్పుడే భగవత్శక్తి గోచరిస్తుంది. అసమంగా ఉన్న వాళ్ళకి భగవత్శక్తి గోచరించదట. అందుకు సుఖదుఖాలకు లోను కాకూడదు, లాభ నష్టాలకు లోను కాకూడదు. అది అంత తేలిక కాదు చెప్పినంత. అది యోగం ద్వారా సాధ్యమవుతుంది. అది సాధ్యమైతే వాడిని యోగి అంటారు. యోగులు అంత తేలిగ్గా దొరుకుతారా? యోగం అంత తేలిగ్గా దొరుకుతుందా? తేలిగ్గా దొరికితే యోగం ఎలా అవుతుంది? అది కూడా మామూలు వస్తువే అవుతుంది. కష్టించి సాధించాలి. అది సమత్వం యోగముచ్యతే. ఆ యోగము ద్వారా జ అంటే కలుగునది. అది తులజ అనే నామంలో మనం యోగము ద్వారా లభించేటటువంటి చిచ్చక్తే తులజ ఈ భావంతో చూడాలి. ఇక్కడ ఈ తల్లి యొక్క విశేషమైన క్షేత్రం ఇది. ఈవికి భవాని అనే పేరు కూడా ఉన్నది. తులజా భవాని అని వ్యవహారం. ఇక్కడ పర్వతం పేరు యమునాచలం. ఈ పర్వతంపై ఒక గుట్ట, వేరే ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట పేరు బాలాఘాట్. అక్కడ ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారి సమీపంలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉన్నది, నృసింహస్వామి ఆలయము, లక్ష్మీనారాయణ ఆలయము ఉన్నది. పైగా అమ్మవారిని రామచంద్రమూర్తి కూడా ఆరాధించాడని స్కందపురాణం చెప్తున్నటువంటి మాట. మనకు తెలిసి ఇటీవల కాలంలో ఛత్రపతి శివాజీ ఈ తల్లి యొక్క ఉపాసనతో దివ్య ఖడ్గాన్ని పొందాడని ఒక కథ. ఇదే కథ శ్రీశైల భ్రమరాంబ వద్ద కూడా చెప్తారు. అయితే ఏది సత్యమని గోల పెట్టుకునే కంటే అమ్మవారు ఖడ్గం ఇచ్చారు. అది అక్కడ వాళ్ళు అదనుకోనియండి, ఇక్కడ వాళ్ళు ఇది అనుకోనియండి, ఎవరి భావాన్ని మనం ఏం అనద్దు. కానీ తులజా భవాని అని చాలా శక్తివంతమైన క్షేత్రం, సామాన్యం కాదు ఈ క్షేత్రము. ఆ తర్వాత సప్తశృంగి. ఈ సప్తశృంగి చాలా దివ్యమైనటువంటి మరొక క్షేత్రం. శృంగం అనగా శిఖరం. 7 శిఖరాలు ఉన్నటువంటి పర్వత ప్రాంతంపై ఉన్న తల్లి గనక ఈ క్షేత్రం పేరు సప్తశృంగి అని చెప్పబడుతున్నది. ఇది చాలా ఎక్కువ కష్టపడి వెళ్ళవలసిన క్షేత్రమే. ఎందుకంటే సముద్ర మట్టం నుంచి 2750 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పర్వతం. ఈ వెళ్ళేటప్పుడు త్రోవలో కొన్ని ఊళ్ళు కూడా దాటి వెళతాం. అందులో వని అని, చండికాపూర్ అని ఇలాంటి ఊళ్ళు వస్తుంటాయి. వీళ్ళందరికీ కూడా అమ్మవారే అధిదేవత. పైగా అందరూ చెంచులు మొదలైన వారు అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకే హిందూ మతంలో పరాశక్తి ఆరాధన ఏదో మడికట్టుకున్న వాళ్ళు పూజించేదే కాదు, అందరూ వాళ్ళ పద్ధతిలో పూజిస్తారు. మన శ్రీశైల భ్రమరాంబ, శ్రీశైల మల్లికార్జునుడు వీళ్ళందరికీ చెంచులు మొదలైన వారికి కూడా వీళ్ళు దేవతలు, అవునా కదా? అందుకే చెంచులకు భ్రమరాంబ ఆడబడుచుట. అదండి భారతీయ సంస్కృతి. అందుకే అన్ని వర్గాల వారి దేవుళ్ళు మన వాళ్ళు. మనం అనుకుంటాం ఏదో కొందరు వర్గం వారని. అందుకే చెంచులు, సామాన్యులు వారికి కూడా చెందినది. ముఖ్యంగా ఈ తల్లి సప్తశృంగి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది చెంచులు వారు ఈ తల్లిని ప్రధాన దేవతకు ఉపాసన చేస్తుంటారు. నియమబద్ధమైన భిక్షుక జీవనం గడుపుతున్నటువంటి విప్రులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ తోవలో వాటికి సంబంధించిన ఉపాసనలు తెలిసినటువంటి వారు ఉన్నారు. ఈ సప్తశృంగి దగ్గరున్న అమ్మవారు 18 చేతులతో ప్రకాశిస్తూ ఉంటారు. ఒక విశిష్టమైన రూపం ఇది. ఇక్కడ 6 తీర్థాలు ఉంటాయట. గణేశ తీర్థం, గంగాతీర్థం, యమునా తీర్థం, కాళికా తీర్థం, చంద్రతీర్థం, సూర్యతీర్థం అని. మరొక విశేషం ఏంటంటే 3 సంధ్యల్లో 3 రకాలుగా కనబడుతుంది రండి అమ్మవారు. ఆ తల్లే అక్కడ కానీ పని కట్టుకుని ఒక రోజు మనం పరిశీలిద్దామని 3 సంధ్యల్లో దర్శనానికి వెళ్తే ఒక్కొక్క సంధ్యలో ఒక్కొక్కలా కనబడుతుంది. ఒక విశేషం. ఇక్కడికి సమీపంలోనే మత్స్యేంద్రనాథుడు, మనకి నాథ సంప్రదాయంలో గోరక్షనాథుడు, మత్స్యేంద్రనాథుడు చాలామందికి తెలుసు. మత్స్యేంద్రనాథుని సమాధి ఇక్కడ ఉన్నది. అదొక విశేషం. అదే జ్ఞానేశ్వర్ అని మహారాష్ట్రలో మహానుభావుడు జ్ఞానేశ్వరి అని ఆయన యొక్క శాస్త్రం కూడా చాలామందికి తెలుసు. ఆయన ఈ క్షేత్రం గురించి పేర్కొన్నాడు ఆయన. అదొక విశేషమైన అంశం. ఇక్కడ ఈ తల్లిని ఉద్దేశించి శ్లోకంగా కూడా
మహిషగ్ని మహామాయే సప్తశృంగ నివాసిని ద్రవ్యమారోగ్యం విజయం దేహి దేవి నమోస్తుతే అని సప్తశృంగ నివాసిని మహిషగ్ని మహామాయ అన్నారు ఇక్కడ. అంటే ఈ స్వరూపం 18 చేతులతో ఉన్నది అంటే సరిగ్గా మనం సప్తశతిలో మధ్యమ చరిత్రలో చెప్పబడినటువంటి 18 చేతులు తల్లి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటాం కదా, అలా ఇక్కడ మహాలక్ష్మిగా చెప్పబడుతున్నది. అందుకే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపములుగా ఈ తల్లిని మనం దర్శిస్తే అష్టాదశ భుజ దుర్గగా ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఈ జగదంబ. ఆడ తర్వాత మనకి కొల్హాపూర్, ఈ కొల్హాపూర్ గురించి విస్తారంగా ఎలాగో చెప్పుకున్నాం. ఇలా మాహూర్యము, తులజాపూర్, కొల్హాపూర్, సప్తశృంగి ఈ 4 వివరము పూర్తి చేసుకున్నాక మళ్ళీ మన అష్టాదశ శక్తిపీఠాల దగ్గరికి వచ్చి మాహూర్యే ఏకవీరిక దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు ఉజ్జయిన్యాం మహాకాళి, ఇక్కడికి ఉజ్జయినిలో మహాకాళి అని వివరిస్తున్నారు. ఇక్కడ శివుడి పేరు మహాకాళేశ్వరుడు. శ్రీశైలం తర్వాత మళ్ళీ మనం జ్యోతిర్లింగము శక్తిపీఠము అన్న చోటుకు వచ్చాం. నిన్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులు అనగానే మనకి విశిష్టమైన ఒక అంశాన్ని నిన్న పరిశీలించాం. అలా మహాకాళి మహాకాల స్వరూపు ఇక్కడ ఉన్నది. ఇక్కడ తీర్థం కూడా ఉన్నది, క్షిప్రా నది. ఆ క్షిప్ర అనే శబ్దమే శీఘ్రముగా అనుగ్రహించుట అనే దాన్ని తెలియజేస్తుంది. అక్కడున్న పరమేశ్వరుడి పేరు మహాకాళేశ్వరుడు, తల్లి మహాకాళి. దీనికి ఇక్కడ మనం చెప్పుకున్న క్షేత్రములన్నిటికీ పురాణ ప్రసిద్ధి, ఆధ్యాత్మిక ప్రసిద్ధి ఎంత ఉన్నదో చారిత్రక ప్రసిద్ధి అంత ఉన్నదండి. అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ అని అంటాం కదా, అంత ఉన్నది. మనం ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప సంస్కారం ఏంటంటే ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంటేనే దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారే, లెక్క కింద లక్షల యుగాల చరిత్ర కలిగిన భారతదేశంలో ఆ చరిత్రను నిర్లక్ష్యం చేస్తారు భారతీయులు, వారి పాలకులు. ఎందుకంటే వీళ్ళకి చరిత్ర అక్కర్లే, వాళ్ళకి చరిత్ర అక్కర్లే. చరిత్ర ఉండి కూడా చరిత్రహీనులుగా బతకడం అంత దౌర్భాగ్యం భారతీయులకు తప్ప మరకట్లేదండి. ఎందుకు ఆర్తితో చెప్తున్నామో ఇక్కడ ఆలోచించాలి. ఉజ్జయిని సామాన్యం కాదు, అవంతి సామ్రాజ్యం అని దాన్ని ఆధారం చేసుకుని ఒక విస్తారమైన సామ్రాజ్యం ఏర్పడి ఉంది. చారిత్రక పరిశీలన చేస్తే దీన్ని ఆధారం చేసుకుని భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప చరిత్ర కనబడుతుంది. ఇప్పటికీ మనం చదువుకుంటూ ఉంటే అవంతి సామ్రాజ్యమునందు అని కొన్ని రాజకథలు కనబడతాయి. భారతదేశంలో పూర్వ చారిత్రక కథలు చదువుతూ ఉంటే అంతెందుకు మహాభారత కాలం నాటికి మనం చదివినప్పటికి కూడా మనం ఇప్పుడు ఇన్ని దూరాలు అనుకుంటున్నవి అప్పుడు ఎంత దగ్గరయ్యాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడే మన చరిత్రకి మన సంస్కృతికి మనం దూరం అయ్యేమో కానీ అప్పుడు చాలా దగ్గరతనం ఉండేదేమో. లేకపోతే కాశ్మీర్ దేశం మొదలుకొని ద్రవిడ దేశం వరకు సర్వచరిత్రలు మనం చదువుకున్న వాళ్ళమే. కళహనుడు రాజతరంగిణి, కాశ్మీర్ రాజవంశ కథలు ఎంత విస్తారమైన ఉన్నాయి. ఇవన్నీ చదువుతూ ఉంటే భారతీయుల చరిత్ర ఏనాటిది, పురాణాలు, భక్తి, ఆ కోణం పక్కన పెట్టండి. కాసేపు ఏంటి ఎప్పుడో పక్కన పెట్టేసామంటారా? కాసేపు పెట్టిన ఒక్కసారి ఈ దేశం గురించి గర్వించదగ్గ అంశాన్ని పరిశీలిస్తే ఉజ్జయిని సామాన్యమైంది కాదు. అది విద్యాక్షేత్రం నేటికి కూడా. లేకపోతే విక్రమార్కుడనే మహానుభావుడు ఏలినటువంటి సామ్రాజ్యం. ఎన్ని కథలు ఉంటాయి మనకు విక్రమార్కుడిని ఆధారం చేసుకుని. అదే క్షేత్రంలో మరొక ప్రత్యేకత, అది సిద్ధక్షేత్రం. సిద్ధక్షేత్రం అనడానికి గొప్ప సంకేతం మనకి ఇప్పటికీ హరసిద్ధి అనే పేరుతో అమ్మవారు అక్కడ కనబడతారు. ఆవిడే మహాకాళి. ఇది కాక గడ్కాళి అని మరొకటి ఉన్నది. అక్కడ 2 కాళీక్షేత్రములు ఉన్నాయి. హరసిద్ధి అసలు మహాకాళీదేవి అని చెప్పబడుతున్న పీఠం అదే సిద్ధపీఠం, శక్తిపీఠం. అసలు శక్తిపీఠాలంటికి సిద్ధపీఠాలని పేరుందిగా, అందుకే హరసిద్ధి. ఈ తల్లి సామాన్యం కాదు. భక్తితో ఆశ్రయిస్తే ఎలాంటి అద్భుతాలైనా చేసి అనుగ్రహించగలదు. అందుకు మూర్ఖుడైన కాళిదాసుని అనుగ్రహించి మహాకవిని చేసిన తల్లి ఈవిడ. అందుకే ఈ తల్లి అనుగ్రహం చేతనే కాళిదాసు కాగలిగాడు. ఉజ్జయిని అనగానే కాళిదాసు గుర్తొస్తాడు. ఇప్పటికీ ఉజ్జయినిలో సంస్కృతి కేంద్రంగా, విద్యా కేంద్రంగా భాషిస్తోంది. ద్వాపర యుగాంత కాలానికే ఇది ఒక పెద్ద విద్యా కేంద్రం. మహానుభావుడైన సాందీపని ఆశ్రమం ఇక్కడే ఉన్నది. ఇప్పటికీ మనం పరిశీలించవచ్చు. కృష్ణ పరమాత్మగా చదువు చెప్పిన మహానుభావుడు ఆయన. ఎన్ని విద్యల్లో గొప్పవాడంటే 64 శాస్త్రాల్లో గొప్పవాట. 64 శాస్త్రాల పేర్లే మనకు తెలియదు, ఇంకా శాస్త్రాల గురించి చెప్పడానికి ఏమన్నదండి. ఒక్కటి తెలిస్తే చాలు. ఏమిటి, కనీసం ఇన్ని శాస్త్రాలున్న దేశంలో పుట్టాం, ఈ శాస్త్రాలు మనకు తెలియవే అనే వేదన కలిగినప్పటికి కూడా ఆ శాస్త్రాలు తెలుసుకునే ప్రయత్నం తర్వాత తరాల వారైనా చేస్తారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఏదో నమ్మకాల మీద ఆధారపడ్డ మత శాస్త్రాలు కాదు, విజ్ఞాన శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఉజ్జయిని ఒక విశిష్టమైన క్షేత్రం. దాని గురించే కొన్ని రోజులు చెప్పుకోవలసినంత చరిత్ర ఉన్నది. ఇక్కడ పరమేశ్వరుడు మహాకాలుడనే పేరుతో ఉంటాడు. తల్లి మహాకాళి.
ప్రతి చోట వారు ఉభయ నామాలు మనం చూస్తూ ఉంటే ఆ నామముల సామ్యం కనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. అందుకే నామసామ్యంతో మహాకాళి మహాకాల అనే స్వరూపంగా వాళ్ళిద్దరూ ఇక్కడ భాషిస్తూ ఉన్నారు. అయితే కాళీ మహాకాళి, ఈ కాళీతత్వం గురించి మనం విస్తారంగా మరొక క్షేత్రంలో తెలుసుకుంటాం. కానీ కాళీ అనే మాటకి కలయతీతి కాళీ అన్నారు ఇక్కడ. పుంలింగంలో కాలహ, స్త్రీలింగంలో కాళి. అసలు పుంస్త్రీ భేదం లేకుండా చెప్పాలంటే కాలం అంతే. కాలంలో ఉన్న అఖండ శక్తి. సృష్టిలో మన వస్తువులను చూస్తున్నాం, వీటి పరిణామాలను చూస్తున్నాం. కానీ వస్తువులు, ఈ పరిణామాలు ఏ శక్తి మీద ఆధారపడి నడుస్తున్నాయో ఆ శక్తి పేరు కాలం. కాలానికి మరొక పేరు నియతి అని మరొకటి. కలయతి నియతి ఇది కాలహ అని నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. ఈ కాలానికి సంబంధించి వేదంలో ఎన్ని మంత్రాలు కనబడతాయో, ఉపనిషత్తుల్లో కూడా. కాలస్వరూపాన్ని అర్థం చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది, గట్టిగా ఆలోచిస్తే భయం కూడా వేస్తుంది. అందుకే కాలం గురించి ఆలోచించినా, కాళీ గురించి ఆలోచించినా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక అల్పమైన వస్తువు ఒక మహావస్తువు ముందు నిలబడ్డప్పుడు భయం వేయదా అండి? అలాంటి భయమే ఇక్కడ. కాలం ఎలాంటిదంటే కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలరే కాలో జగద్భక్షక ఎన్ని కనబడుతున్నాయి. కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుని ఉంటుంది, ఓపెన్ మౌత్. ఎప్పుడూ నోరు తెరిచే మూసి ఉండదు కాళీదేవి. పైగా 4 వేలాడు వేసి ఒకటి ఉంటుంది, లలజిఫా. ఆ నోరు తెరుచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళలా కాలం లక్షణం మింగడమే. నిన్నేమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అనుకుంటుంది ఈ టైము, ఇది వెళ్ళిపోతుంది. ఎందరందరూ వెళ్ళిపోయారో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక విధంగా భయం వేస్తుంది, ఒక విధంగా ధైర్యం కూడా కలుగుతుంది. ఎవడ అహంకారం ఎంతకాలం? అన్నీ వెళ్ళిపోవలసినవే. పైగా నల్లగా ఉంటుంది తల్లి. నల్లగా ఉండేటువంటి అంతుపట్టదు. కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. ఇప్పటికీ బ్లాక్ హోల్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఒక నక్షత్రం డెడ్ స్టార్ అయితే బ్లాక్ హోల్ అవుతుందని చాలామందికి తెలుసు. అంతవరకు ఉన్నటువంటి జ్యోతి అంతర్ధానం అయితే ఖాళీ అయిందిట మొత్తం. అప్పుడు దాని శక్తి అంతా ఆ చుట్టూ దగ్గరికి ఏది వెళ్ళినా లోపలికి లాగేసుకుంటుందిట. అంత శక్తి ఉంది దాంట్లో, అంత కర్షణ శక్తి ఉన్నది. అంటే కర్షణ శక్తి ఉన్నదే కాలం. కర్షణం అంటే లాక్కోవడం. అందుకు లాక్కునే శక్తి కాలానికి ఉందిట. ఆ కాలస్వరూపంకి మరో పేరు కృష్ణుడు. ఆయనే చెప్పాడు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ భగవద్గీతలో. ఆలోచించండి ఇక్కడ. అందుకే కాళీ అన్నా కృష్ణుడన్నా ఒక్కటే. అక్కడ స్త్రీలింగ పుంలింగ భేదం మారింది కానీ తత్వం మారలేదు. ఇద్దరి పని మింగడమే. అందుకే సర్వ జగత్తుని మింగే కాలస్వరూపాన్ని నేను అని. కాలం గురించి మనం ఆలోచించినా అదే. మొత్తం కాలం గురించి ఆలోచిస్తే మన అహంకారాలు అనగూరుకుంటాయండి. సాక్షిభూతంగా చూడగలం. అందుకు పరిణామప్రదాయిని కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరతే శక్తి నారాయణి నమోస్తుతే. చదువుకుంటున్నాం అది సప్తశతిలో అక్కడ ఉంది. కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయిని. పరిణామం కలిగించే శక్తి పేరు కాలము. ఆ కాలతత్వం ఎలాంటిది అంటే కాలం మనం సూర్యోదయ చంద్రోదయాలు బట్టి నిర్ణయించుకుని సౌరమానము, చాంద్రమానము లేదా బార్హస్పత్యమానము, ఈ మానము ఆ మానము లెక్క కడతాం. ఈ లెక్కలన్నీ ఎలా కడుతున్న రిలేటివ్. ఇవన్నీ రిలేటివ్. నువ్వున్న చోటు బట్టి నీకు కనబడుతున్న సూర్యోదయ చంద్రోదయాలు బట్టి నువ్వు చూపిస్తున్నావు. లోక వ్యవహారం కోసం ఇది సత్యమే. అందుకే గట్టిగా ఆలోచిస్తే జగన్మిథ్యావాదం కూడా అర్థమవుతుందండి. మనం ఇది సత్యము నిర్దేశిస్తున్నది నీకు కనబడుతున్న కోణంలో నిర్దేశిస్తున్నావు, కానీ అదే సత్యము నువ్వు చెప్పలేవు. ఇది ఆలోచిస్తే తలనొప్పి కూడా వస్తుంది. అందుకే నేను ఆలోచించట్లేదండి అంటాడు కొందరు. తలనొప్పి వచ్చినా ఆలోచించాలండి. తల చించుకునేలా ఆలోచిస్తే కానీ భగవతత్వం అర్థం కాదు. అదే ఆలోచించాలి. ఆలోచించినట్లయితే ఇవన్నీ రిలేటివ్ కాదు. ఒక రోజున మనం నిర్ణయించామంటే పగలు రాత్రి బట్టి. పగలు రాత్రి అంటే సూర్యోదయ చంద్రోదయాలు. దాన్ని బట్టి ఈ ఫలానా అప్పుడు ఉదయం అయింది కనుక అక్కడి నుంచి నువ్వు గంటలు కట్టుకుంటూ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ వెళుతూ ఉంటావు. అయితే సూర్యోదయ చంద్రోదయాలు అతీతమైన అంతరిక్షంలో కాలం ఏంటి? అది చెప్పగలమా? సమస్త విశ్వాన్ని నియమించే ఆ కాలం ఏమిటి? నీకు అంతుపట్టలేదు కదా. నువ్వు చూస్తున్న ఈ కాలం నీ అంతుపట్టన కాలంలో ఒక భాగమే. ఆ అంతు తెలియని కాలమే మహాకాల. అది ఆ స్వరూపమే ఈశ్వర రూపంగా దర్శించాలి. కాలాన్ని కూడా ఈశ్వర స్వరూపంగా ఉపాసిస్తే అదే మహాకాలము. ఆ ఈశ్వరుని యొక్క శక్తియే మహాకాళి. ఇది అందుకు కాలోపాసన కానీ చెయ్యగలిగితేట కాలాతీత స్థితికి వెళతాట. కాలాతీత విఖ్యాత సామజ వరగమన అన్నారు త్యాగరాజ స్వామి వారు. పాట తెలుసండి, పాట మనకి తెలుసు, హృదయం త్యాగరాజుకు తెలుసు. ఏం చేస్తాం? ఎందుకంటే మోక్షం అనగా కాలాతీత స్థితికి చేరడమే అన్నాడు ఇక్కడ. అందుకు కాలబద్ధులైన వాళ్ళందరూ జీవులు,
కాలాతీతుడై పరమాత్మ. ఇదొక్కడు తెలుసుకుంటే చాలు. అందుకే సృష్టిలో అందరూ కాలబద్ధులే. అందుకే కాలము, ప్రకృతి, జీవులను 3 ఉంటారటండి. 3 సింపుల్ తెలుసుకుంటే, కాలము, ప్రకృతి, జీవులు. ఎందుకంటే ఎవరు ఎంత కబుర్లాడినా గట్టిగా అడిగితే ఎంతకాలం ప్రతివాడు లొంగాల్సిందే. ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేశాడు, మనం భయపడిపోతాం. కానీ ఎంతైనా కొంతకాలమేగా వీడు, ఎంత గొడవ చేసినా. ఆఖరికి మీకంటే మేము ఎక్కువ ఉంటామండి అని చెప్పి బ్రహ్మగారికి కూడా కాలపరిమితి ఉంది. అందుకే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అని బ్రహ్మదేవుడు మొదలుకొని గరికపోత వరకు ప్రతిదీ కాలబద్ధమే. కాలము అనగానే ప్రకృతి కూడా ఉన్నది. ప్రకృతి అంటే పంచభూతాత్మకమైనటువంటిది కనుక పంచభూతాత్మకమైన ప్రకృతి, కాలము, దీనికి ఎవరు నిబద్ధులో వాళ్ళందరూ జీవులు. ఇప్పుడు మనం జీవులము అవునా కాదా ఆలోచించుకుంటే, మన కాలబద్ధులం అవునా కాదా ఆలోచించుకోవాలి. టైం బౌండెడ్ అంతే కదా. ఇప్పుడు నేనైనా సరే 8 అయిన తర్వాత నేను మీరు వాచే చూసుకోవాలి. నేను మర్చిపోతే మీరు చూపిస్తారు. కనుక ఎవరైనా కాలబద్ధులమే, తప్పదు. కనుక కాలబద్ధులు కాని వాళ్ళు ఎవరయ్యా? అందుకు కాలము, ప్రకృతి, జీవులు ఇవన్నీ కూడా బద్ధం. బద్ధం అనగానే అప్పుడే పాశం వచ్చింది. కనుక కాలము, ప్రకృతి, జీవులు ఇది పాశము, పాశబద్ధులు. అందుకే పాశబద్ధులను పశువులు అంటారు. ఈ పాశము, పశువులు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయన మహాకాలుడు, పశుపతి అని చెప్తారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. కాలం ఎవరి అధీనంలో ఉందో ఆయన మహాకాలుడు, ఆయన కాలాతీతుడు. ఈశ్వరుడికి కాలం నిర్ణయించలో. అందుకే నశంభోస్త్వన్మూలం కాలకలనా నశంభోస్త్వన్మూలం జనని తవ తటంక మహిమ. ఎక్కడిది? సౌందర్యలహరిలో కనబడుతున్నది. అందుకే శంకరులు అక్కడ చెప్తున్నారు, కాలకలనా నశంభోహో. అమ్మ, అమృతం తాగిన దేవతలకు కూడా ఎప్పుడో పని అయిపోతుంది. మన్వంతరాల్లో కొందరు పోతారు, కల్పాంతంలో మరికొందరు పోతారు. అందరినీ సాక్షిగా చూస్తున్న బ్రహ్మగారు మహాకల్పాంతంలో ఆయన గారు పోతారు. కనుక అమృతం తాగిన దేవతలకు కూడా కాలంలో మార్పులు తప్పలేదమ్మా. కానీ విషం తాగిన పరమేశ్వరుడు మాత్రం కాలానికి లొంగడు. ఎందుకంటే ఆయన నీ తాటంక మహిమ అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మనం లెక్క పెట్టుకుంటున్నాం కాలం దేని బట్టి? సూర్యచంద్రులు బట్టి. ఆ సూర్యచంద్రులు రెండింటిని చెవికమ్మలు చేసి పెట్టేసుకుందంటే ఆవిడ కంట్రోల్ ఎంత చూడండి కాలం మీద. అందుకే ఆవిడే మహాకాళి అండి ఇక్కడ. అందుకు మహాకాళి అంటే భయపడక్కర్లే, స్వరూపాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అందుకు కాళీతత్వం చాలా విశేషంగా కనబడుతున్నది. ఈ కాళీతత్వాన్ని అమ్మా అని పిలిచి మోక్షం పొందిపోయాడు రామకృష్ణ పరమహంస. ఎంత గొప్పగా చెప్పాడు. ఈ కాలం కొందరిని శిక్షించింది, కొందరిని రక్షించింది. అదే జరుగుతుంటుంది కదా. ఒకే కాలంలో ఒకడు సుఖపడుతుంటాడు, ఒకడు దుఃఖపడుతుంటాడు. ఒకడికి ఒక సెలబ్రేషన్, ఏది ఆనంద సెలబ్రేషన్, ఇంకోటిది దుఃఖం యొక్క సెలబ్రేషను. ఒకే కాలంలో. ఏమిటయ్యా? కాలమే ఇచ్చింది. నువ్వు విత్తనం పడేసావు అంతే. కానీ నువ్వు ఎంత ప్రయత్నించి తొందరగా పండొచ్చి అని గింజుకున్న రాదది. ఆ వేసిన విత్తనం ఎప్పుడు ఫలం రావాలనేటువంటి నియతి ఒకటి ఉన్నది. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలని ఒక నియమం ఉంది విశ్వంలో. ఆ నియమానికి నువ్వేనా బద్ధుడివే. ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాను అహంకరించే సైంటిస్ట్ కూడా కాలబద్ధుడే. అవునా కాదా అండి? ఎవడు పెట్టుకోగలడు? అందుకు కాలాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనే రాక్షస బుద్ధి ఎప్పటికప్పుడు లేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు దెబ్బతింది. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ కాలాన్ని కంట్రోల్లో పెట్టుకుందామని ప్రయత్నించిన వాళ్ళే. మనం కూడా టైంని జయించాం, స్పేస్ని జయించాం అని అంటున్నాం. స్పేస్ అండ్ టైం ఎప్పుడు మనం జయించలేం. మనకు అంతుపట్టవు. అంతుపట్టని స్పేస్, అంతుపట్టని టైం, అదే ఈశ్వరతత్వం. మరొకటి లేదు. అదే అనంతమైనటువంటి ఆ కాలతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే కాలమే ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది చూపిస్తుంటుంది. ఆ కాలం ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని సుఖరూపంలో పుణ్యఫలంగా అనుగ్రహిస్తున్నది. ఆ కాలమే పాపఫలంగా దుఃఖాన్ని ఇస్తున్నది. అందుకు పాపము పుణ్యము రెండు ఇచ్చేటప్పుడు ఒక చేత్తో ఏడిపిస్తుంది, ఒక చేత్తో నవ్విస్తుంది. అందుకే చెప్తున్నాడు, ఇదిగో చూడండి, ఎడం చేత్తో కత్తిని ఒక మానవుడి తలకాయని పట్టుకుంది మా అమ్మ, కుడి చేత్తో అభయహస్తం వరదహస్తం పట్టుకున్నది. అంటే కుడి చేత్తో రక్షిస్తోంది, ఎడమ చేత్తో శిక్షిస్తోంది. ఆ కాలమే జగత్తునంతటిని కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అయ్యా, నేను చాలా ఆలోచించి ఈ కాలంలో ఇది సాధించా అది సాధించా అన్నాడు. నువ్వు 2 పనులు చేసావు. ఒకటి బాగా ఆలోచించావు, ఆలోచించేదాన్ని ఆచరణ చేసావు. చాలా సంతోషం. నువ్వు ఆలోచించడము కాలబద్ధమే, నీ ఆచరణ కాలబద్ధమే. నువ్వు సాధించిందంతా కాలంలో కరిగిపోవలసిందే. ఇప్పటికి నీలా ఆలోచించిన వాళ్ళ తలకాయలు ఎన్ని అయిపోయాయో తెలుసా? అందుకే తలకాయలు దండగా వేసుకుందిటండి తల్లి అక్కడ, పుర్రెల దండ. అంతేకాదు ఆచరణలన్నీ కలిసి ఒక చక్కని గౌన్లాగా కట్టేసుకుందిట. అందుకే ఆవిడ చేతులు, తెగిన చేతులు మొలక వస్త్రంలో చుట్టుకుంది.
చేతులు ఆచరణకు సంకేతం, తల ఆలోచనకు సంకేతం. అనంతకాలంలో ఆలోచనలు ఆచరణలు అన్నీ కూడా ఆ కాలానికి బద్ధమై ఉండవలసిందే. అది ఆ తత్వంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు నోరు తెరుచుకోవడంలో ఆంతర్యం ఏంటి, నల్లధనంలో ఆంతర్యం ఏమిటి, ఆ చేతులు వస్త్రంగా పెట్టుకోవడంలో ఆంతర్యం ఏంటి, తలకాయలు వేలాడడంలో ఆంతర్యం ఏంటో తెలిసాక ఇంకా కాళీ అంటే భయమేసిందా? అబ్బో ఆ పుర్రె చూస్తే చాలా భయం అండి అంటే ఆ మాట కూడా పుర్రెతోనే అంటున్నా తెలుసుకుంటే ముందు మనమే భయపడాలి. మనకు పుర్రు ఉంది. పుర్రె భయం అనే మాట పుర్రెలతోనే అంటున్నామా లేదా? ఇదంతా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే అమ్మ ఇప్పటికి అందరు బ్రహ్మలు అయ్యారమ్మా అంటే తల్లి చెప్తుందిట, నేను చెప్తే నీకు వినే టైం లేదయ్యా అంటే. ఆవిడికి టైం లేదు అనదండి, మనకు టైం లేదుట. ఒక పని చేస్తాను, ఈ దండ ఇస్తాను లెక్కెట్టుకుంటుందిట. ఆ దండ కొలికి పూస లేదండి. కొలికి పూస లేకపోతే ఆ దండ ఇన్ఫినిటీ. సర్కిల్ ఎప్పుడు ఇన్ఫినిటీ కదా. ఎందరు బ్రహ్మలయ్యారు లెక్క పెట్టలో, ఇప్పటికి ఎన్ని కల్పాలు పోయాయో, ఎందరు బ్రహ్మలయ్యారో. బ్రహ్మగారు విర్రవీగుతూ ఆయన ముందు దేవతలు పోతున్నారు, యుగాలు పోతున్నాయని చూస్తుంటట. ఆఖరికి ఆయన పోతే ఆ తలకే తీసి పెట్టుకుందిట మాల్లో. ఇప్పటికి ఇలా అందరిని పెట్టుకున్నాను చూసుకుందిట. ఇది చూడగానే ఒక అద్భుత స్వరూపంగా గోచరించలేదు కాళీ. అందుకు మొట్టమొదటి చూసినప్పుడు ఏమిటి విగ్రహం అనిపిస్తుంది, ఆలోచిస్తే ఇంతకు మించిన అద్భుతం లేదని తెలుస్తుంది. దాన్ని బట్టి హిందువులు చూపించే ప్రతి విషయంలో కూడా అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని అర్థమవుతుంది. అటువంటి అద్భుతమైన హిందూ మతంలో పుట్టినందుకు మరొకసారి గర్వభావం మనకు కలుగుతుంది. ఇది కాళీ రూపం. అందుకే మా అమ్మ కుడి చేత్తో రక్షిస్తుంది, ఎడం చేత్తో శిక్షిస్తుంది. పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం, రెండు ఆ తల్లే. అందుకే ఇవాళేదో చేసాం గడిచిపోతోందని తృప్తి పడ్డానికి లేదు. అంతా తృప్తిపడి మళ్ళీ వంచనతో పదవిలోకి వచ్చేసామని ఆనందపడ్డానికి లేదు. కాలం విసిరిన విసురుకి ఏ గాలివాన దెబ్బకి ఎగిరిపోయిన రాబందులా కింద పడి చావక తప్పదు అని కాలం అనేకమాలు రుజువు చేసింది. మనకు తెలియందా ఇది? అందుకు ఎవరి విర్రవీగడాలి ఎంతకాలం అండి? అందుకు కాలతత్వాన్ని ఉపాసన చేయడమే కాళీ ఉపాసన. ఆవిడ ఉజ్జయినిలో ప్రకాశిస్తూ మహాకాళీ రూపం గోచరిస్తున్నది. ఉజ్జయినిలో ఎన్ని అద్భుతాలంటే ప్రధానంగా మహాకాళ ఆలయమే కాదు, ఆలయంలో అడుగడుగున అద్భుతమే. సమస్త జగత్తుని ప్రళయకాలంలో లీనం చేసుకుని ఉజ్వల తాండవం చేసేటువంటి స్వామి మహాకాళుడు. ఎంత తాండవం చేస్తున్నా చూసేవాళ్ళు లేకపోతే ఎవడేం చేయగలడండి? వినేవాళ్ళు లేకపోతే నేను ఉపన్యాసం ఇవ్వగలనా? చూసేవాళ్ళు లేకపోతే ఎవరైనా డ్యాన్స్ చేయగలడా, పాట పాడగలడా? మరి పరమేశ్వరుడు మహాప్రళయం చేసి ఉత్సాహంతో నాట్యం చేస్తుంటే ఆయనకి చూసేవాళ్ళు ఎవరో ఉండాలి. చూసేవాళ్ళందరినీ లయం చేసి చూసేవాడు ఎవడండి ఇక్కడ? ఆవిడంటుందిట, నేను చూస్తానులే చెయ్యని, నువ్వు ఒక్కరితో చూస్తే చాలు ఎంత నాట్యమైనా చేస్తానని ప్రళయకాలంలో ఆయన నాట్యం చేస్తుంటాడు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. అది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. అందుకే ఆ సర్వజగత్తు లయమైన సమయంలో కూడా ఆ ఇద్దరు ఉంటారు. మహాసంహారిస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ. ఇది కూడా భగవత్పాదుల వారిదే. మహాసంహారిస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే వైరించి ఆ వైరించి ఏమైపోయాడు? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతం వినాశక్కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ. ఇదండి మహాకాళి మహాకాళ తత్వం.